సో ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ గురించి మనం మాట్లాడుకుంటున్నామమ్మా. సో ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ లో మనం ఇప్పుడు ఏం చేద్దాం అంటే డెఫినేషన్స్ అయ్యి చూద్దామమ్మా. బిఫోర్ మూవింగ్ ఫర్దర్, మనకి జనరల్ గా కీ డెసిషన్ మేకింగ్, ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ లో డెసిషన్ మేకింగ్ అంటే ఎన్ని రకాలుగా ఉంటుందని చెప్పేసి అంటే కనుక 3 డెసిషన్స్ తీసుకుంటామని చెప్పేసి మనం ఆల్రెడీ చెప్పుకున్నాం. సో ఫస్ట్ చూస్తే కనుక ఫైనాన్సింగ్ డెసిషన్స్, ఇన్వెస్ట్మెంట్ డెసిషన్స్, డివిడెండ్ డెసిషన్స్, ఇలా మన డెసిషన్స్ అనేవి ఉంటాయని చెప్పుకున్నాం. తర్వాత మనం మన సిలబస్ ని కూడా బైఫర్కేట్ చేసుకున్నాం. మేజర్ ఆస్పెక్ట్స్ ఆఫ్ ది ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ అంటే సోర్సెస్ ఆఫ్ ఫండ్స్, రెండు అప్లికేషన్ ఆఫ్ ఫండ్స్ అని చెప్పేసి మనం మాట్లాడుకున్నాం. ఓకే రైట్. సో ఆ సోర్సెస్ ఆఫ్ ఫండ్స్, అప్లికేషన్ ఆఫ్ ఫండ్స్ ని బేస్ చేసుకుని మన టోటల్ సిలబస్ ని బైఫర్కేట్ చేసుకుంటూ వచ్చాము. ఇప్పుడు మనం ఏం చేద్దామని చెప్పేసి అంటే కనుక ఇక్కడ కొన్ని డెఫినేషన్ ఆస్పెక్ట్స్ అవి కూడా కొన్ని ఉన్నాయి, అవి చూసుకుని తర్వాత మనం ఆబ్జెక్టివ్స్ ఆఫ్ ది ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ కి మనం వెళ్ళిపోదాం. ఓకే రైట్. సో ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ ఓకే కంప్రైజెస్ ఆఫ్, ఏమంటున్నాడమ్మా, ఇది డెఫినేషన్ ఆఫ్ ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ అమ్మా. ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ కంప్రైజెస్ ఆఫ్ ఏముంటాయంట? ఫోర్కాస్టింగ్, ప్లానింగ్, ఆర్గనైజింగ్, డైరెక్టింగ్, coordinating and controlling of all activities relating to acquisition and application of the financial resources of an undertaking, keeping with its financial objective. ఇక్కడ మనం ఎలా చదవాలంటే కనుక ఫైనాన్షియల్ ఆబ్జెక్టివ్ ని అచీవ్ చేయడానికి ఓకే సో ద యాక్టివిటీస్ రిలేటింగ్ టు ఎక్విజిషన్ అండ్ అప్లికేషన్ అంటే సోర్సెస్ ఆఫ్ ఫండ్స్ అండ్ అప్లికేషన్ ఆఫ్ ఫైనాన్షియల్ రిసోర్సెస్ అంటున్నాం ఇక్కడ. ఓకే రైట్. ఆ ఫైనాన్షియల్ రిసోర్సెస్ యొక్క ఎక్విజిషన్ అండ్ అప్లికేషన్ దేని వ్యూతో, విత్ ఎ వ్యూ టు అచీవ్ ద ఫైనాన్షియల్ ఆబ్జెక్టివ్, మన ఫైనాన్షియల్ ఆబ్జెక్టివ్ అచీవ్ చేయడానికి. ఓకే సో వాటికి ఏం చేస్తున్నాం అంటే అక్కడ ఫోర్కాస్టింగ్ చేస్తున్నాం, ప్లానింగ్ చేస్తున్నాం, ఆర్గనైజింగ్ చేస్తున్నాం, డైరెక్టింగ్, కోఆర్డినేటింగ్, కంట్రోలింగ్, ఈ యాక్టివిటీస్ అన్ని చేస్తున్నాం. దేనికి సంబంధించింది? ఎక్విజిషన్ అండ్ అప్లికేషన్, సోర్సెస్ ఆఫ్ ఫండ్స్, అప్లికేషన్ ఆఫ్ ఫండ్స్ ఆఫ్ ది ఫైనాన్షియల్ రిసోర్సెస్ టు అచీవ్ ది ఆబ్జెక్టివ్ ఆఫ్, దేన్ని వ్యూలో మనం చేస్తామంటామా? ఫైనాన్షియల్ ఆబ్జెక్టివ్ ని అచీవ్ చేసే వ్యూలో ఈ యాక్టివిటీస్ కనుక చేసినట్లయితే దాన్ని ఏమంటారట? దట్ ఈస్ మేనేజ్మెంట్ ఆఫ్ ఫైనాన్స్. దాన్నే ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ అని చెప్పేసి మనకి చెప్తున్నారమ్మా. ఓకే రైట్ సార్. ఇక్కడ యాక్టివిటీస్ మనం చెప్పుకున్నాం. యాక్టివిటీస్ ఏంటి అని చెప్పేసి అంటే కనుక మనకి సోర్సెస్ ఆఫ్ ఫండ్స్, అప్లికేషన్ ఆఫ్ ఫండ్స్ అని చెప్పేసి మనం మాట్లాడుకున్నాం అమ్మా. మరి ఫైనాన్షియల్ ఆబ్జెక్టివ్స్, సో ఫైనాన్షియల్ ఆబ్జెక్టివ్స్ అంటే ఏమున్నాయి సార్? సో ఫైనాన్షియల్ ఆబ్జెక్టివ్స్ అంటే there are 2 types of objectives of the financial management అని చెప్పేసి అంటున్నారమ్మా. One is profit maximization. So and second one wealth maximization. Sir, there are 2 objectives of the financial management. సో ఈ రెండిట్లో మనం దేన్ని చూస్ చేసుకుని వెళ్దాం అనేది దీని యొక్క ప్రోస్ అండ్ కాన్స్ ని బేస్ చేసుకుని, అంటే అడ్వాంటేజెస్ అండ్ డిసడ్వాంటేజెస్ ని బేస్ చేసుకుని మనం డెసిషన్ అనేది తీసుకుందామమ్మా. బిఫోర్ దట్ వాట్ ఈస్ ప్రాఫిట్ మాక్సిమైజేషన్ అండ్ వాట్ ఈస్ వెల్త్ మాక్సిమైజేషన్ అనేది మనం చూద్దాం. ఓకే సో ప్రాఫిట్ మాక్సిమైజేషన్ అంటే బై నామినిక్లేచర్ ఇట్ సెల్ఫ్ ఏమని కనిపిస్తుందమ్మా? ప్రాఫిట్ అనేది ఎక్కువ ఉండాలి అని చెప్పేసి, అంటే ప్రాఫిట్ ని ఎక్కువ ఎర్న్ చేయాలనే ఉద్దేశంలో మన ఆబ్జెక్టివ్ గా పెట్టుకుని సోర్సెస్ ఆఫ్ ఫండ్స్, అప్లికేషన్ ఆఫ్ ఫండ్స్ మనం చేసినట్లయితే ఈ ఆబ్జెక్టివ్ ని అచీవ్ చేయడానికి సంబంధించిన యాక్టివిటీస్ ఫోర్కాస్టింగ్, ప్లానింగ్, కంట్రోలింగ్, కోఆర్డినేటింగ్ ఆఫ్ ఆల్ ఆస్పెక్ట్స్ ఫైనాన్షియల్ రిసోర్సెస్ కు సంబంధించినవి సోర్సింగ్ అండ్ అప్లికేషన్ అనేది చేసినట్లయితే ఈ దేన్ని అచీవ్ చేయడానికి? ప్రాఫిట్ మాక్సిమైజేషన్ అనే దాన్ని అచీవ్ చేయడానికి, అంటే మన ఆబ్జెక్టివ్ ని అచీవ్ చేయడానికి, అది ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ అన్నారు. ఫైనాన్షియల్ ఆబ్జెక్టివ్ అంటున్నాడు. ఫైనాన్షియల్ ఆబ్జెక్టివ్ అంటే ప్రాఫిట్ మాక్సిమైజేషన్, వెల్త్ మాక్సిమైజేషన్ రెండు ఉంటాయి. సో రెండు ఆబ్జెక్టివ్సే, కానీ
వాట్ నీడ్స్ టు బి చూజన్, ఈ రెండిట్లో ఏది బెటర్, ఏది చూస్ చేసుకుంటాం. నెక్స్ట్ ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ అంతా చదివేటప్పుడు ఈ రెండిట్లో దేన్ని మనం బేస్ చేసుకుని ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ అంతా కూడా మనం చూస్తామని చెప్పేసి చెప్తే, ఇక్కడ రెండిట్లోని ప్రాఫిట్ మాక్సిమైజేషన్ వర్సెస్ ఇక్కడ మనం ఏం చేయాలంటమ్మా, వెల్త్ మాక్సిమైజేషన్ అనేది మనం చెక్ చేసుకోవాలంట. సో అందులో ఫస్ట్ వన్ ప్రాఫిట్ మాక్సిమైజేషన్. ఓకే, సో వాట్ ఈస్ ప్రాఫిట్, ఆ ప్రాఫిట్ మాక్సిమైజేషన్ అంటే ఏంటి అనేది మనం చూద్దామమ్మా. సో నేను ఎవరిని అడిగితే వాళ్ళు కొంచెం రెస్పాండ్ అవ్వండమ్మా. అమ్మా వర్షిత వినిపిస్తుందమ్మా? సో మన ఆబ్జెక్టివ్, వన్ ఆఫ్ ది ఆబ్జెక్టివ్ ఏంటమ్మా, ప్రాఫిట్ మాక్సిమైజేషన్, అంతేనమ్మా? రైట్. వాట్ ఈస్ ప్రాఫిట్? ప్రాఫిట్ అంటే ఏంటి? లాభం సార్. బిజినెస్ లో మనం ఇన్వెస్ట్ చేసిన దానికంటే రిటర్న్ ఎక్కువగా రావడం. మనం అంటే ప్రాఫిట్ మీన్స్ నార్మల్ గా P&L లో చూసుకుంటే కనుక మనకు వచ్చిన ఇన్కమ్స్ కంటే ఖర్చులు తక్కువ అయితే కనుక మనకి ఏం మిగిలినట్టమ్మా, ప్రాఫిట్ అనేది మిగిలినట్టు, అంతేనా? సో ప్రాఫిట్ ని ఎప్పుడు కూడా మాక్సిమైజేషన్ అంటే ఎక్కువ ప్రాఫిట్ కావాలి అని చెప్పేసి అని కోరుకుంటావు నువ్వు? ప్రాఫిట్ ఎక్కువ కావాలనుకుంటావు కదమ్మా? కానీ అదే వన్ అండ్ ఓన్లీ ఆబ్జెక్టివ్ గా ఉంటుందా అంటే అదే వన్ అండ్ ఓన్లీ ఆబ్జెక్టివ్ గా ఉండకూడదంట. ఇప్పుడు నిజంగా అదే వన్ అండ్ ఓన్లీ ఆబ్జెక్టివ్ గా ఉందనుకోమ్మా, నీ ఎంప్లాయీస్ 8 hours వర్క్ చేస్తున్నారు అనుకోమ్మా, 8 hours వర్క్ చేస్తుంటే కనుక నీకు ఎంత ప్రాఫిట్ వచ్చిందంట, ఒక 10 lakhs ప్రాఫిట్ వచ్చింది అనుకోమ్మా. ప్రాఫిట్ మాక్సిమైజేషన్ నీ ఆబ్జెక్టివ్ అనుకుంటే కనుక ఎంప్లాయీస్ ఎన్ని షిఫ్ట్లు పని చేయమంటావు? ఒక షిఫ్ట్ కి 8 hours పని చేస్తే నీకు 10 lakhs ప్రాఫిట్ వచ్చినప్పుడు వాళ్ళు 3 shifts పని చేసేస్తే కనుక నీకు ఎంత వస్తుంది? 30 lakhs అనేది మనకు ప్రాఫిట్ వస్తుంది, అంతే కదా? సో అలాంటప్పుడు ఎంప్లాయీస్ మొత్తం 24 hours వర్క్ చేయాలని చెప్పేసి నువ్వు చెప్పగలవా? నో సార్. మరి ప్రాఫిట్ మాక్సిమైజేషన్ ఆబ్జెక్టివ్ కింద ఉంటే కనుక నువ్వు ఏమని డెసిషన్ ఇస్తావు? ఏది బెటర్ అని చెప్పేసి అని అంటావు? 8 hours షిఫ్ట్ బెటరా లేకపోతే 6 to అంటే 8 hours షిఫ్ట్లు ఎన్ని టైమ్స్ చేయాలని చెప్పేసి నువ్వు డెసిషన్ చెప్తావమ్మా. ఈ రెండిట్లో ఏది ఎక్కువ? 30 lakhs అనేది ఎక్కువ. సో 30 lakhs ఎక్కువ అని చెప్పేసి అని అనుకుంటే కనుక అప్పుడు మనకి ఏమవుతుంది? ఎంప్లాయీ 24 hours మించి పని చేయగలడా? ఆ 24 hours పని చేయడం సాధ్యమా? నో సార్. సో సాధ్యం కాదు. అలాంటప్పుడు ప్రాఫిట్ మాక్సిమైజేషన్ ఆబ్జెక్టివ్ గా పెట్టుకుంటే కనుక ఎంప్లాయీస్ హెల్త్ అనేది టోటల్ గా డ్యామేజ్ అయిపోతుంది. ఓకే, సో అంటే ప్రాఫిట్ మాక్సిమైజేషన్ అంటే ప్రాఫిట్ మాక్సిమైజేషన్ సోల్ ఆబ్జెక్టివ్ గా ఉండకూడదంటమ్మా. ఓకే, ఇప్పుడు సపోజ్ నీ దగ్గరకి 2 suppliers వచ్చారమ్మా, A and B అని 2 suppliers వచ్చారు. వీడు 100 rupees కి ఆ ప్రొడక్ట్ నీకు అమ్ముతాను అంటున్నాడు. B అనేవాడు ఒక మంచి క్వాలిటీ సరుకు నీకు ఇస్తాను 150 rupees కి నేను అమ్ముతాను అని చెప్పేసి నీకు చెప్పాడమ్మా. సో ఇక్కడ 100 rupees దగ్గర కొంటే కనుక నీకు ఏమవుతుంది? ప్రోడక్ట్ అనేది కొంచెం పర్ఫెక్ట్ గా ఉండదు. కానీ ఇక్కడ 150 మంచి క్వాలిటీ ఉండదు. ఇది 150 కొనుక్కుంటే మంచి క్వాలిటీ ఆఫ్ ది క్వాలిటీ అనేది నీకు వస్తుందంట. దీన్ని నువ్వు మార్కెట్ లో 300 కి సేల్ చేసుకోవచ్చు. సమ్ ప్రాసెస్ అనేది ఒక ప్రాసెస్ అనేది ఇక్కడైతే కనుక 50 rupees సంబంధించిన ఖర్చులు పెట్టి ప్రాసెస్ కనుక నువ్వు ఇక్కడైతే నువ్వు ఎంత అమ్ముకోవచ్చటమ్మా? 300 rupees అమ్ముకోవచ్చు అంట. అలాంటప్పుడు ఏ దగ్గర కొనమంటావు? బి దగ్గర కొనమంటావా? బి దగ్గర బెటర్. ఏమా? బి సార్. ప్రాఫిట్ మాక్సిమైజేషన్ మీ ఆబ్జెక్టివ్ గా అనుకుంటే ఎవరి దగ్గర కొనమనాలి? బి సార్. బి ఎందుకమ్మా? మంచి క్వాలిటీ కదా, వీడికి పే చేయాల్సిన 150 ప్లస్ 50 మనకి ప్రాసెసింగ్ ఖర్చులు అంటే 200 ఖర్చులు పోతే మనకి ఎంత మిగులుతుంది? ఇక్కడైతే 100 అమ్మితే కనుక 100 మిగులుతుంది. అది ఏ కమ్మితేనే 300 నుంచి 100 పోతే ఇక్కడ 100 ప్లస్ 50 150 పోతే ఎంత మిగులుతుంది? 150 మిగులుతుంది. అలాంటప్పుడు ఎవరి దగ్గర కొనమంటావు? ఏ సార్. ప్రాఫిట్ మాక్సిమైజేషన్ దగ్గర చూసుకుంటే కనుక మనం ఏనే సెలెక్ట్ చేస్తాం. ఓకే సార్. సో ప్రాఫిట్ మాక్సిమైజేషన్ మన ఆబ్జెక్టివ్ గా ఉంటే కనుక వి మే లూజ్, అంటే తొందరగా బిజినెస్ అనేది క్లోజ్ అయిపోవడానికి అవకాశం ఉంటుందమ్మా. ఇప్పుడు మనం ప్రొడక్ట్ చీప్ క్వాలిటీ
మన కస్టమర్స్ అనే వాళ్ళు ఎక్కువ వస్తారా మళ్ళీ? రిపీటెడ్ No, కస్టమర్స్ ఉంటారా? No, sir. సో అలాగే ఇక్కడ మన పైన ఎగ్జాంపుల్‌లో ఎంప్లాయీస్ ఎక్కువ సేపు వర్క్ చేయించేసామంటే ఎంప్లాయీస్ వస్తారా అసలు మన దగ్గరికి? No, sir. రారు సార్. సో అలాంటప్పుడు ఇలాంటి ఆస్పెక్ట్స్ అన్ని కూడా మనం ఏమవుతామా లూజ్ అయ్యే అవకాశం అనేది ఉంటుంది. బిజినెస్ తొందరగా క్లోజ్ అయిపోవడానికి అవకాశం అనేది ఉంటుంది. ప్రాఫిట్ మాక్సిమైజేషన్ ఇస్ ద సోల్ ఆబ్జెక్టివ్ గా ఉంటే గనక. ఓకే సార్. అర్థమైందమ్మా? సో అర్థమైంది అంటే సార్. తర్వాత చూద్దాం. జస్ట్ ప్రాఫిట్ మాక్సిమైజేషన్ అంటే ఏంటి? ప్రాఫిట్ అనేది ఉండాలి. కంపల్సరీ ప్రాఫిటే ఉండాలి. ప్రాఫిట్ ఒకటే ఆస్పెక్ట్ గా ఉండొచ్చా అంటే ఉండకూడదమ్మా. క్లియర్? ఎస్ సార్. రైట్. మరి నెక్స్ట్ వెల్త్ మాక్సిమైజేషన్ అంటున్నాడమ్మా. సో వెల్త్ మాక్సిమైజేషన్ మీ ఆబ్జెక్టివ్ గా ఉంటే గనక ఇక్కడ మనకి ఏం చూడాలమ్మా? హౌ మచ్ ఆఫ్ వెల్త్ ఈస్ గోయింగ్ టు బి జనరేటెడ్, హౌ మచ్ ఆఫ్ వెల్త్ ఈస్ గోయింగ్ టు బి ఇంక్రీజ్డ్ అని చెప్పేసి అని చూస్తారంటమ్మా. వెల్త్ అంటే ఇక్కడ కంపెనీకి సంబంధించింది చూసుకుంటే కనుక కంపెనీకి వెల్త్ అంటే ఏంటమ్మా? అసెట్స్ వస్తాయి. షేర్ హోల్డర్స్. ఆ అసెట్స్ అనేవి మనం అవుట్ సైడర్ దగ్గర నుంచి డబ్బులు తీసుకుని లోన్ తీసుకుని కొన్నా సరే అది అసెట్స్ వచ్చేస్తాయేమో మనకి. కానీ వాట్ ఈస్ వెల్త్ అంటే షేర్ హోల్డర్స్ వెల్త్ అమ్మా. వాట్ వీఆర్ డిస్కసింగ్ ఈస్ ఓనర్స్ వెల్త్ కదా చూస్తాం. కంపెనీకి ఓనర్స్ అంటే ఎవరు? షేర్ హోల్డర్స్. సో షేర్ హోల్డర్స్ దేని గురించి చూస్తారమ్మా? షేర్ ప్రైస్ అనేది పెరగడం గురించి. మార్కెట్ లో షేర్ హోల్డర్స్ వెల్త్ పెరగడింది అంటే ఇప్పుడు నువ్వు ఇందులో చూస్తుంటావు కదా, న్యూస్ లో ఎప్పుడైనా చూసావు అనుకోమ్మా. సో ముఖేష్ అంబానీ ఆస్తి ఇవాళ ఏమైంది? 10,000 కోట్లు పెరిగింది, లేకపోతే 20,000 కోట్లు తగ్గిపోయింది, ఒకేసారి 1,00,000 కోట్లు తగ్గిపోయింది, 1,00,000 కోట్లు పెరిగింది, ఇలా చెప్తుంటారు చూసావమ్మా. సో ఏంటంటే కనుక హీఈస్ హ్యావింగ్ ద స్టేక్. షేర్ హోల్డర్స్ ఫండ్ అనేది ఇక్కడ షేర్ హోల్డర్ మార్కెట్ ప్రైస్, ఇక్కడ షేర్ క్యాపిటల్ ఉంటుంది కదమ్మా, షేర్స్ ఉంటాయా? ఆ షేర్స్ ఇంటూ మార్కెట్ ప్రైస్, మార్కెట్ ప్రైస్ ఆఫ్ ది షేర్. ఈ రోజున అమ్మేస్తే కనుక మార్కెట్ ప్రైస్, మార్కెట్ లో షేర్ అమ్మేసాడు అనుకో, ఎంతైతే వాల్యూ వస్తుందో ఆ వాల్యూ ఇంటూ నెంబర్ ఆఫ్ షేర్స్ ఈ హోల్డ్, ఎంతైతే హోల్డ్ చేస్తున్నాడో అది చూస్తారమ్మా. దట్ ఈస్ నథింగ్ బట్ షేర్ హోల్డర్స్ వెల్త్ కింద మనం ఇక్కడ చూస్తా ఉంటాం. అర్థమవుతుందా? ఒక కంపెనీకి మార్కెట్ ప్రైస్ ఎప్పుడు పెరుగుతుందమ్మా? ఒక కంపెనీకి మార్కెట్ ప్రైస్ అనేది పెరగాలంటే కనుక, అంటే మార్కెట్ లో షేర్ ప్రైస్ పెరగడానికి వేరియస్ మార్గాలు ఉంటాయి. కానీ నార్మల్ గా జెన్యూన్ రీజన్ చెప్పమ్మా మార్కెట్ ప్రైస్ ఎందుకు పెరుగుతుంది అనేది. ఆ కంపెనీ యొక్క అంటే ఎవరైనా ఆ షేర్ నథింగ్ బట్ షేర్ ప్రైస్ పెరగాలంటే కనుక మార్కెట్ లో డిమాండ్ అండ్ సప్లై ఫ్యాక్టర్స్ అమ్మా. డిమాండ్ ఎక్కువ ఉందనుకోమ్మా, అప్పుడు ఏమవుతుంది? సప్లై కూడా పెరుగుతుంది సార్. సప్లై పెరగడం కాదమ్మా, డిమాండ్ పెరిగితే ప్రైస్ పెరుగుతుంది. రైట్. సో డిమాండ్ అనేది పెరుగుతూ వెళ్తుంది అనుకోమ్మా, ప్రైస్ అనేది ఏమవుద్ది? ఇంక్రీజ్ అవుతుంది. డిమాండ్ అనేది ఎప్పుడు పెరుగుతుంది చెప్పు? డిమాండ్ ఇంక్రీజ్ అవడానికి రీజన్స్ చెప్పు. క్వాలిటీ ఆర్ కంపెనీ యొక్క క్వాలిటీ గాని. షేర్స్ అనేవి, షేర్స్ కి మార్కెట్ లో ఎక్కువ డిమాండ్ కావాలంటే, ఎక్కువ మంది కొనుక్కునే వాళ్ళు రావాలంట. అలాంటప్పుడు ఏం చేయాలి మనం? కొనుక్కునే వాళ్ళు క్రియేట్ చేస్తే సరిపోద్ది కదా. అంతేనా? ఎక్కువ మందిని కొనుక్కునే వాళ్ళగా నేను వాళ్ళంత మందిని అపాయింట్ చేస్తాను. అందరూ బాబు నా షేర్లు కొనంటారు బాబు అని చెప్పేసి నేను చెప్పుకుంటూ వెళ్తున్నాను. ఓకే. సో అలా కుదురుతుందా? జనరల్ గా ఏం చేయాలంటే కనుక నార్మల్ జనరల్ ప్రొసీజర్ చెప్తాను, ఆ తర్వాత అదర్ ఎలాగ పెరుగుతుందో తర్వాత మాట్లాడుకుందాం అమ్మా. నార్మల్ గా థియరిటికల్ గా మాట్లాడుకుంటే కనుక, థియరిటికల్ మనకి కంపెనీ షేర్ పెరగడానికి, ప్రైస్ పెరగడానికి రకరకాల రీజన్స్ ఉంటాయమ్మా ప్రాక్టికల్ లైఫ్ లో. కానీ థియరిటికల్ గా మనం మాట్లాడుకునేటట్టయితే కనుక కంపెనీ ప్రైస్, షేర్ ప్రైస్ పెరగాలి అంటే కనుక వన్ ఈస్ కంపెనీ హ్యాస్ టు బి సస్టైనబుల్ గ్రోత్ ఉండాలి, అండ్ కంపెనీస్ షుడ్ బి ఇన్ ప్రాఫిట్. ఓకే. అండ్ కంపెనీ షుడ్ ఫాలో సమ్ ఎథికల్ ప్రాక్టీసెస్. అంటే కంపెనీ ఖచ్చితంగా సస్టైనబుల్ గా ఉందా లేదా, నెక్స్ట్ 10 years 20 years ఖచ్చితంగా
మెయింటైన్ అవుతుందా లేదా అని చూసుకున్న తర్వాతే ఆ కంపెనీని ఇక్కడ ప్రాఫిట్స్ ఖచ్చితంగా ఉండాలి, అలాగే సస్టైనబుల్ గ్రోత్ ఉండాలి, లాస్ట్ ఇయర్ మీద ఇయర్ కి సంబంధించిన గ్రోత్ అనేది ఉండాలి. సో ఈ అన్ని ఫ్యాక్టర్స్ ని బేస్ చేసుకుని ఏం జరుగుతుందమ్మా, కంపెనీ యొక్క డిమాండ్ అనేది పెరుగుతుంది. డిమాండ్ పెరిగితే ఆటోమేటిక్ గా ప్రైస్ అనేది ఒక రూపాయి ఎక్కువగానే ఇచ్చి కంపెనీ షేర్ ఎక్వైర్ చేయాలనుకుంటారమ్మా అందరూను. అలాంటప్పుడు ప్రైస్ అనేది పెరుగుతుంది, అంతే కదా. సో మరి అలా కంపెనీ ప్రైస్ అనేది పెరగాలి అని చెప్పేసానంటే ఇక్కడ ఇందాక మనం చెప్పుకున్న ఎగ్జాంపుల్ లో ఇక్కడ ఎంప్లాయీస్ ని 8 అవర్స్ మానేసి 8 అవర్స్ షిఫ్ట్ మానేసి ఇక్కడ 3 షిఫ్ట్స్ పని చేయించామనుకోమ్మా, నెక్స్ట్ కంపెనీ కంటిన్యూ అయ్యే అవకాశం ఉందా? సో అలాంటప్పుడు మన ఆబ్జెక్టివ్ ఆఫ్ వెల్త్ మాక్సిమైజేషన్ కుదురుతుందా? సో ప్రాఫిట్ మాక్సిమైజేషన్ లో మనకి ప్రాఫిట్ మాక్సిమైజేషన్ ఆబ్జెక్టివ్ గా ఉంటే కనుక మనం 3 షిఫ్ట్స్ వర్క్ చేయించాలి. అదే వెల్త్ మాక్సిమైజేషన్ ఆబ్జెక్టివ్ గా ఉంటే కనుక ఎంప్లాయీస్ ఎంత హెల్తీగా ఉంటే వాళ్ళు అంతలా పనిచేస్తారు, ఎక్కువ ప్రొడక్షన్ అనేది తీసుకొస్తారు, ఎక్కువ కాలం కంపెనీ కంటిన్యూ అవుతుందని చెప్పేసి అనుకుంటాం. దాన్ని ఏమనుకుంటాం, వెల్త్ మాక్సిమైజేషన్. సో ఇక్కడ ప్రాఫిట్ ఆబ్జెక్టివ్ గా ఉంది. ఇక్కడ సెకండ్ ఎగ్జాంపుల్ చూస్తే కనుక మనం ఎవరి దగ్గర నుంచుకుంటామా, ఏ దగ్గర నుంచుకుంటామా, బి దగ్గర నుంచుకుంటామా? బి దగ్గర నుంచి కొంటాం, ఎందుకంటే కంపెనీ హ్యాస్ టు కంటిన్యూ, అంతే కదా. సో కంపెనీ కంటిన్యూ అవ్వాలంటే కనుక ఖచ్చితంగా మనం బి దగ్గర నుంచి కొని తీరాలి. సో కొన్ని క్వాలిటేటివ్ ఫ్యాక్టర్స్ ని ప్రాఫిట్ మాక్సిమైజేషన్ కన్సిడర్ చేయట్లేదమ్మా, బట్ వెల్త్ మాక్సిమైజేషన్ అలా కాదు. వెల్త్ మాక్సిమైజేషన్ లో ఈ డిమాండ్ అనేది పెరగాలి, ప్రైస్ అనేది పెరగాలి అంటే కనుక కంపెనీ హ్యాస్ టు పెర్ఫార్మ్ ఇదర్ సస్టైనబుల్ గ్రోత్ తో అండ్ ప్రాఫిట్ ఉంటూ అక్కడ మనకి గ్రోత్ ఫ్యాక్టర్ అనేది కనిపిస్తూ ఉంటే కనుక అప్పుడు మనకి డిమాండ్ అనేది పెరిగి ప్రైస్ అనేది పెరుగుతుంది. కాబట్టి ఇక్కడ మనం వెల్త్ మాక్సిమైజేషన్ అనేది పాసిబుల్ గా అచీవ్ చేయగలిగింది అవుతుందమ్మా. ఓకే రైట్. సో ఇప్పుడు చెప్పమ్మా, ప్రాఫిట్ మాక్సిమైజేషన్ బెటరా, వెల్త్ మాక్సిమైజేషన్ బెటరా? వెల్త్ మాక్సిమైజేషన్ సార్. సో వెల్త్ మాక్సిమైజేషన్ ఇస్ ద బెస్ట్ వన్. ఇన్ కేస్ ఆఫ్ ఫైనాన్షియల్ ఆబ్జెక్టివ్స్ లో మనకి ఏది బెటర్ అంటే వెల్త్ మాక్సిమైజేషన్ అనేది బెటర్ చాయిస్ అమ్మా. సో ఎవ్రీ కంపెనీ హ్యాస్ టు అచీవ్ ద వెల్త్ మాక్సిమైజేషన్ ఆబ్జెక్టివ్. ఓకే రైట్. ప్రాఫిట్ మాక్సిమైజేషన్ ఆబ్జెక్టివ్ అంటే షార్ట్ టర్మ్, బట్ వెల్త్ మాక్సిమైజేషన్ ఆబ్జెక్టివ్ అంటే మనకి లాంగ్ టర్మ్ అన్నమాట. అర్థమైందా? అర్థమైంది సార్. సో వెల్త్ మాక్సిమైజేషన్ అనేది మనం ఆబ్జెక్టివ్ గా ఫిక్స్ చేసుకుంటామమ్మా. సో నెక్స్ట్ అంటే నెక్స్ట్ మనం ఏ చాప్టర్ చూసినా సరే ప్రతి చాప్టర్ లోని మనం అంటే ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ మనం ఇప్పటి నుంచి చదువుకునే ప్రతి ఆస్పెక్ట్ లోని మీ ఆబ్జెక్టివ్ ఏంటి అనగానే వెంటనే ఏమని రావాలి మనకి, వెల్త్ మాక్సిమైజేషన్ ఇస్ అవర్ హోల్ అండ్ సోల్ ఆబ్జెక్టివ్ గా మనకి ఉండాలి. ఓకే సార్. ఓకే రైట్. సో కొన్ని ఆస్పెక్ట్స్ వెల్త్ మాక్సిమైజేషన్ బేస్ చేసుకుని మనం కనుక డెసిషన్ తీసుకోవాలనుకుంటే కనుక అంటే ఒక ప్రాజెక్ట్ లో ఇన్వెస్ట్ చేయాలా లేదా అని చెప్పేసి మన ఇది అనుకోమ్మా, అప్పుడు దేన్ని దృష్టిలో పెట్టుకుని, ఏ ఆబ్జెక్టివ్ ని దృష్టిలో పెట్టుకుని ఆ ప్రాజెక్ట్ లో ఇన్వెస్ట్ చేయాలా లేదా, ఎదురుకి వెళ్ళాలా లేదా అని చెప్పేసి డిసిషన్ తీసుకుంటావు చెప్పమ్మా. మన ఆబ్జెక్టివ్ ఏం తీసుకోవాలంట, వెల్త్ మాక్సిమైజేషన్. వెల్త్ మాక్సిమైజేషన్ అనేది మన ఆబ్జెక్టివ్ గా తీసుకుని ఆ ఆబ్జెక్టివ్ ని అచీవ్ చేయడానికి అల్టిమేట్ గా ఫైనల్ ఆబ్జెక్టివ్ ఇస్ వెల్త్ మాక్సిమైజేషన్. ఈ ఆబ్జెక్టివ్ ని మనం అచీవ్ చేయడానికి మనం ఏం చేస్తా ఉంటామా, టోటల్ గా ఈ ఆబ్జెక్టివ్ ని అచీవ్ చేయడానికి సోర్సెస్ మనం ప్రొక్యూర్ చేసిన, సోర్సెస్ తీసుకున్న, అప్లికేషన్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ చేసిన, ఇవన్నిటికి దేన్ని ఆబ్జెక్టివ్ గా తీసుకుంటాం, వెల్త్ మాక్సిమైజేషన్. అల్టిమేట్ గా మన షేర్ మార్కెట్ లో షేర్ ప్రైస్ అనేది పెరగాలి అనే ఉద్దేశంతో మనం ఏం చేయాలంట, ఇక్కడ టోటల్ గా ఈ ట్రాన్సాక్షన్స్ అనేవి చేసి తీరాలంటమ్మా. ఓకే సార్. ఓకే. సో ఆ ఆబ్జెక్టివ్ ని అచీవ్ చేసేలాగా మనం పెర్ఫార్మ్ చేయాలి అనేది ఇక్కడ మేజర్ ఆస్పెక్ట్. అర్థమైందా? అర్థమైంది సార్. రైట్. సో నెక్స్ట్ మనకి ఈ ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ అంటే అంతా చూసేటప్పుడు ఏది ఆబ్జెక్టివ్ గా ఉంటుంది మనకి, వెల్త్ మాక్సిమైజేషన్ గా ఉన్నది మనకు ఉంటుంది అంటారు. క్లియర్? క్లియర్ సార్. అయితే మరి డిగ్రీకి వేరే సర్టిఫికేట్ వస్తుంది.
Right. అమ్మా ఇక్కడ మీకు ఆబ్జెక్టివ్స్ ఆఫ్ ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ అని కనిపిస్తుందమ్మా. Yes, sir. సో చదవమ్మా ఒకసారి. Efficient financial management requires the existence of some objectives or goals because judgment as to whether or not a financial decision is efficient must be made in the light of some objective. Although various objectives are possible, but we assume two objectives of financial management for elaborate discussion. ఓకే, These మన are దగ్గర ఉన్న ఆబ్జెక్టివ్స్ లో బెస్ట్ ఆబ్జెక్టివ్స్ ని రెండింటిని మాట్లాడుతున్నాడంట. ఏంటవి? ఫస్ట్ ది profit ప్రాఫిట్ maximization, మాక్సిమైజేషన్, సెకండ్ వన్ wealth maximization, వెల్త్ or ఆర్ వాల్యూ value మాక్సిమైజేషన్. maximization. సో ఫస్ట్ ప్రాఫిట్ మాక్సిమైజేషన్ అంటే ఏంటో చూద్దాం. ఓకే, సో ఆల్రెడీ మనం చూసాం ప్రాఫిట్ మాక్సిమైజేషన్ అంటే ఏంటనేది. సో దాంట్లో ఉన్న ప్రోస్ అండ్ కాన్స్ రెండు మనం చూద్దాం అనుకున్నాం. ఒకసారి ప్రాఫిట్ మాక్సిమైజేషన్ అంటే ఏంటో చదువు. It has traditionally been argued that the primary objective of a company is to earn profit. Hence, the objective of financial management is also profit maximization. This implies that the finance manager has to make his decisions in a manner so that the profits of the concern are maximized. Each alternative, therefore, is to be seen as to whether or not it gives maximum profit. ఇప్పుడు మనం ఒక వెండర్స్ దగ్గరికి వెళ్ళాలనుకోమ్మా, వెండర్స్ సెలెక్ట్ చేయాలనుకో, మన క్రైటీరియా ఏమైపోతుందమ్మా? ప్రాఫిట్ మాక్సిమైజేషన్ నీ ఆబ్జెక్టివ్ అనుకుంటే కనుక నీకు నువ్వేం చూస్తావు? ఎవరు తక్కువ ప్రైస్ కోట్ చేశారా, ఎవరు తక్కువకి నాకు సప్లై చేస్తారా అనేది చూస్తావు నువ్వు. Yes, sir. క్వాలిటీ గురించి పట్టించుకుంటావా? No, sir. క్వాలిటీ గురించి పట్టించుకోకుండా ఎక్కడ నాకు మాక్సిమం ప్రాఫిట్ అనేది వస్తుంది అనేది చూసుకుని మనం వెళ్తామంట. Yes, sir. అలాగే ఇప్పుడు ఎంప్లాయీస్ ని వర్క్ చేయించేటప్పుడు ఒక షిఫ్ట్ వర్క్ చేయాలా సార్, 2 షిఫ్ట్ వర్క్ చేయాలా, 3 షిఫ్ట్ వర్క్ చేయాలా అంటే ఏం చెప్తావమ్మా? 3 shifts, sir. 3 షిఫ్ట్లు వర్క్ చేయమని చెప్పేసి చెప్తావు. ఎందుకు? వితౌట్ Profit టేకింగ్. maximization. సో ఇక్కడ ఎంప్లాయీస్ యొక్క మొరల్ గానీ ఏది అర్థం చేసుకోకుండా నువ్వేం చేస్తావు? డైరెక్ట్ గా మొత్తం ప్రాఫిట్ మాక్సిమైజేషన్ ఆబ్జెక్టివ్ కాబట్టి అది అచీవ్ చేయడానికి నువ్వు డెసిషన్స్ అనేవి అలా తీసుకుంటావు. నువ్వు ఏ డెసిషన్ తీసుకున్నా దాంట్లో ఏం రిప్రజెంట్ చేస్తుంది? Profit maximization. ప్రాఫిట్ మాక్సిమైజేషన్ అనేది ఇక్కడ రిఫ్లెక్ట్ అయ్యేలాగా నువ్వు డెసిషన్ అనేది తీసుకుంటావు. అర్థమేనమ్మా? Yes, sir. నెక్స్ట్. However, profit maximization cannot be the sole objective of a company. It is at best a limited objective. If profit is given undue importance, a number of problems can arise. Some of these have been discussed below. ఓకే, ప్రాఫిట్ మాక్సిమైజేషన్ అనేది వన్ ఆఫ్ ది ఆబ్జెక్టివ్ గా ఉండొచ్చు, కానీ అదే ఆబ్జెక్టివ్ గా ఉండొచ్చా? No, sir. ఉంటే కనుక కొన్ని ప్రాబ్లమ్స్ అనేవి మనకి ఎదురయ్యే అవకాశం ఉందంట. Yes, sir. ఏంటవి? The term profit is vague. It does not clarify what exactly it means. ప్రాఫిట్ అంటే క్లారిటీగా ఏం తెలుసమ్మా? మన ప్రాఫిట్ అంటే ఏంటి అంటే మన ఖర్చులు అన్ని అయిపోయిన తర్వాత మిగిలే ప్రాఫిట్ గురించి మాట్లాడుతున్నావా, ఖర్చులకు ముందు ప్రాఫిట్ గురించి మాట్లాడుతున్నావా, దేని గురించి నువ్వు మాట్లాడుతున్నావు? ప్రాఫిట్ అంటే ఎలా తీసుకోవాలి? Clear. అర్థమైందా? Profit maximization has to be attempted with a realization of risks involved. సో అందులో మనకి రిస్క్ ఉన్నదని తెలిసినా సరే మనం ఏంటి ప్రాఫిట్ మాక్సిమైజేషన్ అనేది మనం తీసుకోవడం ఒకటే ఆబ్జెక్టివ్ గా వెళ్ళిపోతా ఉంటాం. అందులో రిస్క్ ఉన్నా సరే మనం అది పట్టించుకో. ఏం రిస్క్ ఉందాం? ఇందాక ఆస్పెక్ట్ లో క్వాలిటీ ఆఫ్ ది ప్రొడక్ట్ కనుక మనం అప్పుడేమో బిజినెస్ క్లోజ్ అయిపోయే అవకాశం ఉంటుంది. సో అలాంటి రిస్క్స్ ఉన్నా సరే మనం ఏం చేయాలంట? ప్రాఫిట్ మాక్సిమైజేషన్ అటెంప్ట్ చేసేస్తున్నాం. సో ఇక్కడ రిస్క్స్ అనేవి మనం కన్సిడర్, రిస్క్ అంటే బిజినెస్ క్లోజ్ అయిపోతుందని తెలుసుకోవడం మనం ఏంటి? ఇప్పుడు ఎవడో కొనుక్కోవడం మన బిజినెస్ క్లోజ్ అయిపోతుందని తెలిసి కూడా మన ప్రాఫిట్ ని మాక్సిమైజ్ చేయడానికి, అచీవ్ చేయడానికి ఉపయోగిస్తూ ఉంటాం. నెక్స్ట్.
Profit maximization has an objective does not take into account the time pattern of returns. సో టైం ప్యాటర్న్ ఆఫ్ రిటర్న్స్ ని మనం కన్సిడరేషన్ లోకి తీసుకోమంటామమ్మా ఎక్కడ ప్రాఫిట్ మాక్సిమైజేషన్ లో. అంటే నువ్వు ఇనీషియల్ గా నువ్వు ఇన్వెస్ట్ చేసి ఇప్పుడు గనక నువ్వు తక్కువ ప్రైస్ కి ఇచ్చావనుకోమ్మా, నీ దగ్గర కస్టమర్స్ ఎక్కువగా వస్తారు. అలాంటప్పుడు ఎక్కువగా నెక్స్ట్ ఇప్పుడు వాల్యూమ్ లో పెంచుకుందాం మనం ప్రాఫిట్, అంటే గ్రోత్ అనేది ఖచ్చితంగా నువ్వేం చేద్దాం అనుకుంటున్నావు, వాల్యూమ్ లో పెంచుకుందాం అనుకుంటున్నావు. అలా కాకుండా నువ్వు ఒకేసారి ఇప్పుడు ఎవడో వచ్చాడమ్మా, సో వాడు ఏంటంటే ఎంత ప్రైస్ అని చెప్పేసి అన్నాను, కానీ వాడికి 10,000 చెప్పాను, 1000 రూపాయల ప్రోడక్ట్ కి 10,000 చెప్పానమ్మా. ఆడు 10,000 పేజెస్ కొనేసుకున్నాడు అనుకుందాం, నెక్స్ట్ మళ్ళీ వస్తాడమ్మా, అందులో ఆడు మోసపోయినని తెలిస్తే రాదు సార్. సో ఇక్కడ మనకి ఏంటంటే కనుక టైం వాల్యూ ఆఫ్ మనీని మన కన్సిడరేషన్ లోకి, టైం వాల్యూ ఆఫ్ టైం ప్యాటర్న్ ఆఫ్ రిటర్న్స్ ని ఇక్కడ కన్సిడరేషన్ లో ప్రాఫిట్ మాక్సిమైజేషన్ తీసుకోవద్దు. ఎందుకంటే వచ్చినోడు వచ్చినట్టు మన దగ్గర ప్రాఫిట్ పొందేయాలనుకుంటున్నాం, కానీ దీన్ని నెక్స్ట్ మనం ఏమనుకుంటామమ్మా, జనరల్ గా అయితే కనుక ఒక కస్టమర్ రిపీటెడ్ కస్టమర్ వస్తేనే కదమ్మా మనకి గ్రోత్ అనేది వస్తుంది. సో అలా రాకుండా నేను ఇమీడియట్ గా మొత్తం అంతా కూడా ఒకే వచ్చినప్పుడే నేను లాగేద్దాం అని చెప్పేసి డిసైడ్ అయ్యాను అనుకోమ్మా, ఇది షార్ట్ టర్మ్ గోల్స్, షార్ట్ టర్మ్ బిజినెసెస్ కి ఉపయోగపడుతుందమ్మా. అంతేగాని లాంగ్ టర్మ్ లో నువ్వు కంటిన్యూ అవుదాం అనుకుంటున్నాము, సస్టైనబుల్ గా నేను ఉందాం అనుకుంటున్నాను అనుకుంటే కనుక ఈ ఆబ్జెక్టివ్ అనేది అచీవ్ చేయడం కష్టం. నెక్స్ట్, ప్రాఫిట్ మాక్సిమైజేషన్ హ్యాస్ ఏ ఆబ్జెక్టివ్ ఇస్ టూ నారో. వాళ్ళ ఆబ్జెక్టివ్ అనేది చాలా స్మాల్ గా కనిపిస్తుంది అమ్మా. అంటే లాంగ్ రేంజ్ ప్లాన్ ఏం లేదు, ఈ రోజున ఇక్కడ నుంచి నాకు ఇంత డబ్బులు వస్తే చాలు, ఈ డబ్బులు సంపాదిస్తే చాలు, ఇంత ప్రాఫిట్ అర్న్ చేస్తే చాలు అనుకుంటారు. కానీ అదే కస్టమర్ ప్రతిరోజు వచ్చి కొంటున్నాడు అనుకోమ్మా, అప్పుడు ఏమవుతుంది, నీకు గ్రోత్ పెరుగుతుంది కదా. సో ఇవన్నీ కూడా ఏంటమ్మా డిసడ్వాంటేజెస్. ఓకే సార్. రైట్, నెక్స్ట్, wealth or value maximization. We will first like to define what is wealth or value maximization model. Shareholders' wealth are the result of cost benefit analysis adjusted with their timing and risk, that is time value of money. సో ఇక్కడ వెల్త్ ఆర్ వాల్యూ మాక్సిమైజేషన్ మోడల్ లో ఎవరి గురించి మాట్లాడుతున్నాడమ్మా, షేర్ హోల్డర్స్ వెల్త్ గురించి మాట్లాడుతున్నాడమ్మా. Yes sir. షేర్ హోల్డర్స్ వెల్త్ అంటే ఏంటి, నథింగ్ బట్ షేర్ హోల్డర్ ఎంతైతే ఇన్వెస్ట్ చేశాడో షేర్ హోల్డర్ ఇన్వెస్టెడ్ వాల్యూ ఈ రోజు ఎంత ఉందనే చూస్తాం. Yes sir, market price. అంతే కదమ్మా. Yes sir. సో ఆ వాల్యూ అనేది పెంచేలాగా మనం డెసిషన్స్ అనేవి తీసుకుంటామంట. Yes sir. వెల్త్ ఈస్ నథింగ్ బట్ ప్రెసెంట్ వాల్యూ ఆఫ్ ది బెనిఫిట్స్ మైనస్ ప్రెసెంట్ వాల్యూ ఆఫ్ ది కాస్ట్ అని చెప్పేసి అని అంటున్నాడు. అంటే ఇక్కడ ఈ వెల్త్ మాక్సిమైజేషన్ ఆబ్జెక్టివ్ గా ఉంటే కనుక ఖచ్చితంగా ఏం కన్సిడర్ చేస్తారంటే అందులో టైం వాల్యూ ఆఫ్ మనీ. అర్థమవుతుందా? టైం వాల్యూ ఆఫ్ మనీని మనం కన్సిడర్ చేస్తా ఉంటాం. ఓకే సార్. వెదర్ వాల్యూ టైం కి వాల్యూ ఉందా లేదా? yes sir, ఉంది సార్. వాట్ ఈస్ టైం వాల్యూ ఆఫ్ మనీ? ఇప్పుడు నేను నీకు 10 లక్షలు నీకు అప్పిచ్చాను అనుకోమ్మా, నా డబ్బులు నీ దగ్గర ఎన్నాళ్ళు అయితే ఉన్నాయో అన్నాళ్ళకి నువ్వేం పే చేస్తావు? ఇంట్రెస్ట్ పే చేస్తాను సార్. ఇంట్రెస్ట్ ఈజ్ నథింగ్ బట్ టైం వాల్యూ ఆఫ్ మనీ. అంతే కదమ్మా, నా మనీ నీ దగ్గర ఉన్నందుకు ఆ ఎన్నాళ్ళు అయితే ఉందో అన్నాళ్ళకి నువ్వు ఏంటి, ఇట్స్ వాల్యూ ఆఫ్ ది టైం. yes sir. అర్థమైందా? అర్థమైంది సార్. దాన్ని టైం వాల్యూ ఆఫ్ మనీ అని చెప్పేసి మనం మాట్లాడుకుంటాం. నెక్స్ట్, it is important that benefits measured by the finance manager are in terms of cash flow. Finance manager should emphasize on cash flow for investment or financing decisions, not on accounting profit. సో మనకి ట్రాన్సాక్షన్ వైజ్ గా ఎంత ప్రాఫిట్ వచ్చిందని చూడాలమ్మా, లేకపోతే టోటల్ గా ఎంత ట్రాన్సాక్షన్ చేసాము అని చెప్పేసి చూడాలమ్మా? ట్రాన్సాక్షన్స్ ఎన్ని చేసామన్నది చూసుకుంటారు సార్. ప్రాఫిట్ ని కన్సిడర్ మనకి దేన్ని బేస్ చేసుకుని డెసిషన్ తీసుకుంటారంటే ఇక్కడ క్యాష్ ఫ్లో బేస్ చేసుకుని డెసిషన్ తీసుకుంటారంట. yes sir. అర్థమైందా? అంటే నెంబర్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్ ఎన్ని చేసాం, క్యాష్ ఫ్లో అనేది ఎంత వస్తుంది మనకి అనేది బేస్ చేసుకుని మనం డెసిషన్ అనేది తీసుకోవాల్సిన అవసరం అనేది ఉంటుందని చెప్పేసి చెప్తున్నారమ్మా. yes sir. నెక్స్ట్ చదువు.
The shareholder value maximization model holds that the primary goal of the firm is to maximize its market value and implies that business decisions should seek to increase the net present value of the economic profits of the firm. So, for measuring and maximizing shareholders' wealth, finance managers should follow. ఒక నిమిషం అమ్మా. సో ఇక్కడ అల్టిమేట్ గా మనకి మాక్సిమైజేషన్ మార్కెట్ ప్రైస్ వాల్యూ అంటున్నాడు. దేన్ని ఇంక్రీజ్ చేయాలంటే వెల్త్ మా షేర్ హోల్డర్స్ వాల్యూ మాక్సిమైజేషన్ చేయాలంటే ఏం చేయాలంట? మాక్సిమైజ్ ఇట్స్ మార్కెట్ వాల్యూ మాక్సిమైజ్ చేయాలంట. ఆల్రెడీ మనం చెప్పుకున్నాం కదమ్మా. ఎస్ సార్. సో అలాంటప్పుడు ఈ ఇంక్రీజింగ్ ప్రెజెంట్ వాల్యూ ఆఫ్ ది బెనిఫిట్స్ ఏదైతే ఉంటుందో, అంటే ప్రెజెంట్ వాల్యూ ఆఫ్ ది బెనిఫిట్స్ చేస్తున్నాం అంటే కనుక అక్కడ మనం ఏం కన్సిడర్ చేస్తున్నట్టంట? టైం వాల్యూ కన్సిడర్ చేస్తున్నట్టు అంటమ్మా. సో ఆ పర్టికులర్ ఆస్పెక్ట్ అనేది మనం ఇక్కడ చేయాలంటే కనుక ఏ ఆస్పెక్ట్స్ ఇక్కడ మనం ఫాలో అవ్వాలి ఫైనాన్స్ మేనేజర్ అని చెప్పేసి అని అంటున్నాడమ్మా. ఫస్ట్ వన్, క్యాష్ ఫ్లో అప్రోచ్, నాట్ అకౌంటింగ్ ప్రాఫిట్. సో ఎప్పుడు కూడా మనం చూడాల్సింది ఏంటి? క్యాష్ ఫ్లో ఎలా జరుగుతుంది, అంతేగాని అకౌంటింగ్ ప్రాఫిట్ చూడకూడదంట. కాస్ట్ బెనిఫిట్ అనాలిసిస్. కాస్ట్ బెనిఫిట్ అనాలిసిస్ అంటే మనం పెట్టే ఖర్చుకి ఎంత బెనిఫిట్ వస్తుంది అనేది ఖచ్చితంగా మనం అనలైజ్ అనేది చేసుకోవాలి. అర్థమైందా? అంటే మార్కెట్ ప్రైస్ ఎంత ఇంక్రీజ్ అయిందనా సార్? కాదమ్మా, కాస్ట్ బెనిఫిట్ అంటే ఇప్పుడు నీకు పర్టికులర్ ట్రాన్సాక్షన్ చేస్తే అందులో ప్రాఫిట్ వచ్చింది అనుకోమ్మా, నీకు అయిన కాస్ట్ కి నీకు వచ్చే బెనిఫిట్ కి రెండిట్లో చూస్తే బెనిఫిట్ ఎక్కువ ఉండాలని చెప్పేసి పాయింట్. వెల్త్ మాక్సిమైజేషన్ పాయింట్ గా ఉన్నా సరే అక్కడ అందులో వన్ ఆఫ్ ది ఆస్పెక్ట్ ఇస్ కాస్ట్ బెనిఫిట్ అనేది ఉండే తినాలంట. అర్థమైందా? అర్థమైంది సార్. సో కాస్ట్ బెనిఫిట్ అంటే వెల్త్ మాక్సిమైజేషన్ లో ప్రాఫిట్ ఉండాలి, కానీ ప్రాఫిట్ ఒక్కటే ఉండాల్సిన అవసరం లేదు. ఓన్లీ ప్రాఫిట్ కింద ఉంటే అది ప్రాఫిట్ మాక్సిమైజేషన్ అవుతుంది, వెల్త్ మాక్సిమైజేషన్ అవ్వదు. ఓకే, సో ఇక్కడ ఏం చేసుకోవాలమ్మా? క్యాష్ ఫ్లో అప్రోచ్ అనేది మనం ఫాలో అవ్వాలి. ఒక ట్రాన్సాక్షన్ మీద ప్రాఫిట్ ఎర్న్ చేయాలనుకోకూడదు. ఇలాంటి ట్రాన్సాక్షన్స్ నెంబర్ ఆఫ్ ట్రాన్సాక్షన్ జరగాలి అని చెప్పేసి మనం మాట్లాడుకోవాలి. సో అలాంటప్పుడు మనకి దేన్ని టార్గెట్ చేయాలి? క్యాష్ ఫ్లో టార్గెట్ చేయాలి. సో మనకి ఎంత క్యాష్ వచ్చింది అని చెప్పేసి అని క్యాష్ అవుట్ ఫ్లోస్, క్యాష్ ఇన్ఫ్లోస్ ని బేస్ చేసుకొని మనం ఏం చేస్తా ఉంటామా? డెసిషన్ అనేది చెప్తాం. మన ఆబ్జెక్టివ్ వెల్త్ మాక్సిమైజేషన్ అనుకుంటే కనుక నెక్స్ట్ మనం మాట్లాడుకునే ప్రతి చాప్టర్ లోని దేన్ని బేస్ చేసుకుని డెసిషన్స్ చెప్తామమ్మా? వెల్త్ మాక్సిమైజేషన్. అదే వెల్త్ మాక్సిమైజేషన్ లో దేన్ని బేస్ చేసుకుని డెసిషన్స్ చెప్తా ఉంటే క్యాష్ ఫ్లోస్ బేస్ చేసుకుని డెసిషన్స్ చెప్తా ఉంటా. అర్థమైందా? నెక్స్ట్ మనం మాట్లాడుకున్నది ఏంటంటే ప్రాఫిట్ మాక్సిమైజేషన్ వర్సెస్ వెల్త్ మాక్సిమైజేషన్ లో హూ హ్యాస్ అచీవ్డ్. ప్రాఫిట్ మాక్సిమైజేషన్, వెల్త్ మాక్సిమైజేషన్ అయితే వెల్త్ మాక్సిమైజేషన్. వెల్త్ మాక్సిమైజేషన్ లో మనం వెల్త్ మాక్సిమైజేషన్ ఆబ్జెక్టివ్ గా పెట్టుకుంటే కనుక మనం ఏం చేయాలంట? ప్రతి చోట క్యాష్ ఫ్లోస్ ని బేస్ చేసుకుని డెసిషన్ అనేది తీసుకోవాలి. అంతే కదా? నీ ఆబ్జెక్టివ్ ఏంటి? ఫైనాన్షియల్ ఆబ్జెక్టివ్ అనేది వెల్త్ మాక్సిమైజేషన్ అనుకుంటే కనుక నువ్వేం చేయాలి? క్యాష్ ఫ్లో బేస్ చేసుకుని డెసిషన్ అనేది తీసుకోవాలి. ప్రాఫిట్ వేరు, క్యాష్ ఫ్లో వేరా? మా క్యాష్ ఫ్లో వేరు, ప్రాఫిట్ వేరా? వాట్ ఈస్ క్యాష్ ఫ్లో, వాట్ ఈస్ ప్రాఫిట్? అకౌంటింగ్ ప్రాఫిట్ అంటుండమ్మా. అకౌంటింగ్ ప్రాఫిట్ కి క్యాష్ ఫ్లో కి ఉన్న డిఫరెన్స్ ఏంటి? ఇప్పుడు టోటల్ గా సేల్ జరిగింది, అందులో ఖర్చులు తీసేసాము, డిప్రిసియేషన్ తీసేసాము. ఓకే, సో అన్ని ఎక్స్పెన్సెస్ తీసాము, డిప్రిసియేషన్ తీసాము, అప్పుడు మిగిలేదు ఏంటమ్మా? అకౌంటింగ్ ప్రాఫిట్. ఓకే, సో కానీ క్యాష్ ఫ్లో అని చెప్పేసి అంటే ఒక సేల్ జరిగినప్పుడు నీకు ఎంతైతే అమౌంట్ వచ్చిందో అది అందులోంచి మనం ఏం చేస్తా ఉంటా? క్యాష్ నిజంగా బయటకు పోయింది ఏదైతే ఉందో అవుట్ ఫ్లో ఉంటుంది కదా, మైనస్ చేసి చూస్తా ఉంటా. ఓకే సార్. సో ఇక్కడ డిప్రిసియేషన్ అనేది మనకి బయటకు వెళ్ళిపోయే అమౌంట్ అమ్మా? నో సార్. అదే అకౌంటింగ్ ప్రాఫిట్ వేసేటప్పుడు మనం డిప్రిసియేషన్ మైనస్ చేస్తాం. ఓకే, సో మరి క్యాష్ ఫ్లోకి క్యాష్ ఎంత వచ్చింది అని చెప్పేసి అంటే అందులో అకౌంటింగ్ ప్రాఫిట్ లో చూసుకుంటే కనుక డిప్రిసియేషన్ నాన్ క్యాష్ ఎక్స్పెండిచర్ అమ్మా. క్యాష్ ఏమి బయటికి వెళ్ళిపోతుంది, డిప్రిసియేషన్ అనేది మనం క్లెయిమ్ చేసినంత మాత్రాన. సో అలాంటప్పుడు క్యాష్ ఫ్లో అంటే
accounting profit before depreciation and amortizations. Okay, sir. దాన్ని ఏమంటా ఉంటామా? క్యాష్ ఫ్లో అంటాం. Cash flow. అకౌంటింగ్ ప్రాఫిట్ ప్లస్ డిప్రిసియేషన్ మీ లీడ్స్ టు Cash flow. క్యాష్ ఫ్లో. అర్థమైందా? సో మనం అర్థమైంది. డెసిషన్ మేకింగ్ అంతా దేని బేస్ చేసుకుని చెప్తా ఉంటామా? క్యాష్ ఫ్లో Cash బేస్ flow. చేసుకుని చెప్తా ఉంటా. సో ఇక్కడ కూడా మనం కన్సిడర్ చేయాల్సిన ఆస్పెక్ట్ ఏంటి? కాస్ట్ బెనిఫిట్ అనాలిసిస్ అనేది మనం చేసుకోవాలి. అలాగే దీంతో పాటు ఏం కన్సిడర్ చేయాలంట? Time value of money. మనీ. ఓకే, సో టైం వాల్యూ ఆఫ్ మనీని కూడా కన్సిడర్ చేసి మనం డెసిషన్ అనేది చెప్పాలంటాం. Okay, sir. ఫైన్. సో నెక్స్ట్ పేజ్ లో మనకి ఒక బాక్స్ ఇచ్చాడమ్మా, అది ఒకసారి చదవమ్మా. Stockholders hire managers to run their firms for them. Because stockholders have absolute power to hire and fire managers. Managers అదంతా అవసరం లేదమ్మా, డైరెక్ట్ గా వాల్యూ ఆఫ్ ది ఫర్మ్ బాక్స్ కింద value of a firm equal to number of shares into market price, or value of equity plus value of debt. సో నెంబర్ ఆఫ్ ఈక్విటీ షేర్స్ ఇంటూ మార్కెట్ ప్రైస్ ఇస్ నథింగ్ బట్ వాల్యూ ఆఫ్ ది ఫర్మ్. Yes, sir. దాన్ని ఇంకో రకంగా చెప్తున్నాడమ్మా, వాల్యూ ఆఫ్ ఈక్విటీ ప్లస్ వాల్యూ ఆఫ్ ది డెట్ అనేది అంటే రెండింటి కలిపితే ఏమొస్తుందంట? వాల్యూ ఆఫ్ ది Value of a firm. ఫర్మ్ వస్తుంది అని చెప్పేసి మనకి చెప్తున్నారమ్మా. Yes, sir. నెక్స్ట్ చదవమ్మా. Why wealth maximization works? Before we answer this question, it is important to first understand and know what other goals a business enterprise may have. Some of the other goals a business enterprise may follow are achieving a higher growth rate, attaining a larger market share, gaining leadership in the market in terms of products and technology, promoting employee welfare, increasing customer satisfaction, improving community life, supporting education and research, solving societal problems, etc. సో ఇక్కడ వెల్త్ మాక్సిమైజేషన్ ఒకటే ఆబ్జెక్టివ్ అంటే ఒకటే కాకుండా మనకి ఏం తెచ్చమ్మా, ఇంకో అదర్ ఆబ్జెక్ట్స్ కూడా ఉండొచ్చు అంట. Yes, sir. అదర్ ఆబ్జెక్టివ్స్ అంటే ఇవి ఇప్పుడు మనం మాట్లాడుకున్నవి. Yes, sir. అర్థమైందమ్మా? అర్థమైంది, sir. ఆఫ్ చేశాను. మంజునాథన్ మా వినిపిస్తుందమ్మా? అర్థమవుతుందమ్మా? సోఫర్ ఏమైనా డౌట్స్ ఉన్నాయా? లేదా? రైట్. సో ఒకవేళ ప్రాఫిట్ మాక్సిమైజేషన్ కి వెల్త్ మాక్సిమైజేషన్ కి కనుక కాన్ఫ్లిక్ట్ వస్తే కనుక అప్పుడు ప్రిన్సిపల్ ఏంటి? అప్పుడు ఏది చూస్ చేసుకుంటావు నువ్వు? వెల్త్ మాక్సిమైజేషన్ అనేది మనం చూస్ చేసుకుంటాం. ఓకే, సో అక్కడ కాన్ఫ్లిక్ట్ గురించి చెప్పాడమ్మా, అది ఒకసారి చదవమ్మా. In a company, the management is a decision-taking authority. As a normal tendency, the management may pursue its own personal goals, but in an organization where there is a significant outside participation, the management may not be able to exclusively pursue its personal goals due to the constant supervision of the various stakeholders of the company, employees, creditors, customers, government, etc. సో వాళ్ళ మెయిన్ ఆబ్జెక్టివ్, పర్సనల్ ఆబ్జెక్టివ్ ఎవరికైనా సరే ఏముంటుందమ్మా? ప్రాఫిట్ మాక్సిమైజేషన్ అచీవ్ చేయాలని చెప్పేసి ఉన్నా సరే డ్యూ టు సమ్ అదర్ ఫ్యాక్టర్స్, ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్ అనేవి బిజినెస్ మీద డిపెండ్ అయిన దాన్ని బేస్ చేసుకుని ఖచ్చితంగా ఏం చేయాలంటమ్మా? అమ్మా సార్, క్వశ్చన్ అర్థమైందా? అర్థమైంది సార్. సో పర్సనల్ ఆబ్జెక్టివ్స్, పర్సనల్ గోల్స్ ఎవరికైనా సరే ప్రాఫిట్ మాక్సిమైజేషన్ ఉంటదమ్మా. Yes sir, wealth maximization is బట్ అదర్స్ మన స్టేక్ హోల్డర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా బిజినెస్ యాక్టివిటీలో ఉన్నారు కాబట్టి వాళ్ళని కూడా కన్సిడర్ చేయాల్సి వస్తే కనుక అప్పుడు wealth maximization చూడండి. సో వెల్త్ మాక్సిమైజేషన్ అనేది ఆబ్జెక్టివ్ కింద మనకు ఉంటుంది అని చెప్పేసి అన్నారు. నెక్స్ట్
Every entity associated with the company will evaluate the performance of the management from the fulfillment of its own objective. The survival of the management will be threatened if the objective of any of the entities remain unfulfilled. The wealth So, management system. ఇక్కడ ఎంటిటీ అసోసియేటెడ్ విత్ ద కంపెనీ విల్ ఎవాల్యుయేట్ ద పెర్ఫార్మెన్స్ ఆఫ్ ది మేనేజ్మెంట్ ఫ్రమ్ ది ఫుల్ఫిల్మెంట్ ఆఫ్ ఇట్స్ ఓన్ ఆబ్జెక్టివ్. వాళ్ళ ఓన్ ఆబ్జెక్టివ్ అచీవ్ చేయగలిగారా లేదా అని బేస్ చేసుకుని అక్కడ డైరెక్టర్స్ ఎవరైతే ఉంటారో మేనేజ్మెంట్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి పర్ఫార్మెన్స్ ఎవాల్యుయేషన్ అనేది జరుగుతుంది అంటమ్మా. Yes, sir. నెక్స్ట్ The wealth maximization objective is generally in accord with the interest of the various groups such as owners, employees, creditors, and society, and thus it may be consistent with the management objective of survival. సో ఇది దేనికి అంటే మేనేజ్మెంట్ ఆబ్జెక్టివ్ అంటే ఏంటి, సర్వైవల్ అవ్వాలంటే కనుక ఖచ్చితంగా మనం ఈ ఆబ్జెక్టివ్ గా పెట్టుకోవాలంటే ఆ వెల్త్ మాక్సిమైజేషన్ అనేది ఆబ్జెక్టివ్ గా పెట్టుకుని మనం వెళ్ళాలి అని చెప్పేసి అని అంటున్నాడమ్మా. ఈ లిమిటేషన్స్ అన్ని బేస్ చేసుకుని చూసుకుంటే కనుక మనకి ఏది బెటర్ అంట, ప్రాఫిట్ మాక్సిమైజేషన్ బదులు వెల్త్ మాక్సిమైజేషన్ అనేది బెటర్ అని చెప్పేసి అని చెప్తున్నాడమ్మా. Yes, sir. ఓకే. Yes, sir. Owing to limitation. సో అక్కడ ఒక టేబుల్ ఉంది కదమ్మా, టేబుల్ ఒకసారి చదువు. Yes, sir. What is our goal? Profit maximization. Profit maximization. Objective. Large amount of profit. ఎక్కువ ప్రాఫిట్స్ ఎర్న్ చేయాలనేది మన ఆబ్జెక్టివ్ అయిపోతున్నప్పుడు. నెక్స్ట్ Advantage: easy to calculate profit, easy to determine. Disadvantage: easy to determine the link between financial decision and profits. Disadvantage అంటే ఒక ట్రాన్సాక్షన్ చేసాం దాంట్లో ఎంత ప్రాఫిట్ వచ్చింది అనేది క్యాలిక్యులేట్ చేయడం ఈజీ కదమ్మా. Yes, sir. అది క్వాంటిఫై చేయడం అనేది చాలా ఈజీ. Yes, sir. నెక్స్ట్ easy to determine the link between financial decision and profit. నెక్స్ట్ Disadvantage: the emphasis the short term gains. మనకి ప్రాఫిట్ మాక్సిమైజేషన్ ఆబ్జెక్టివ్ గా పెట్టుకుంటే కనుక ఏమవుతుందమ్మా, ఆ ఒక్క ట్రాన్సాక్షన్ లోనే ప్రాఫిట్ వస్తుంది మనకి. Yes, sir. మరి నెక్స్ట్ లాంగ్ టర్మ్ లోనే రాకపోవచ్చు. Yes, sir. నెక్స్ట్ ignore risk or uncertainty. ఇక్కడ రిస్క్ అనేది కన్సిడర్ చేయట్లేదు ప్రాఫిట్ మాక్సిమైజేషన్ లో రిస్క్ తీసుకోరు. Yes, sir. నెక్స్ట్ ignores the timing of returns. టైమింగ్ ఆఫ్ రిటర్న్స్ కూడా మనం కన్సిడర్ చేయం. Yes, sir. నెక్స్ట్ requires immediate resources. ఇమిడియట్ గా రిసోర్సెస్ అనేవి కావాలి ఇప్పుడు ప్రాఫిట్ మాక్సిమైజేషన్ అనేది మనం అచీవ్ చేయాలంటే. అది షేర్ హోల్డర్ మాక్సిమైజేషన్ అంటే వెల్త్ మాక్సిమైజేషన్. Yes, sir. No clear highest market value of shares, sir. షేర్స్ యొక్క మార్కెట్ వాల్యూ పెంచడమే మన ఆబ్జెక్టివ్. Yes, sir. ఎలా పెంచొచ్చు షేర్స్ యొక్క మార్కెట్ వాల్యూ? థియరిటికల్ గా మాట్లాడుకుంటే కనుక సింపుల్ గా ఏం పెంచాలమ్మా, డిమాండ్ పెంచాలి. Yes, sir. అంతే కదా. Demand for shares. Yes, sir. నెక్స్ట్ Advantages: emphasizes the long term gains. Recognizes risks or uncertainty. నెక్స్ట్ Recognizes the timing of returns. నెక్స్ట్ Considers shareholders returns. ఇవన్నీ కూడా కన్సిడర్ చేసి మనకి వెల్త్ మాక్సిమైజేషన్ లో ఉంటాయని చెప్పేసి మనకి చెప్తున్నాడు అమ్మా. డిసడ్వాంటేజెస్ ఏమున్నాయి? Offers no clear relationship between financial decisions and share price. షేర్ ప్రైస్ కి ఫైనాన్షియల్ డెసిషన్స్ కి ఎలా ఇంపాక్ట్ ఉంటుందంటే మనం చెప్పగలమా? Yes, sir. Calculate చేయడం కష్టం. క్యాలిక్యులేట్ చేయడం అనేది చాలా కష్టం. నెక్స్ట్ Yes, sir. Can lead to management anxiety and frustration. సో ఇక్కడ మనం క్యాలిక్యులేట్ చేయలేకపోతున్నాం అంటే ఇంపాక్ట్ ఎలా ఉంటుంది అనేది మనం చెప్పగలమా? Yes, sir. చెప్పలేమంటమ్మా. అవును సార్. అర్థమైందా? సో ఇది డిసడ్వాంటేజెస్. ఎక్కడ వెల్త్ మాక్సిమైజేషన్ మన ఆబ్జెక్టివ్ గా మనం పెట్టుకున్నట్లయితే. Yes, sir. So what is better? Wealth maximization or profit maximization? Wealth maximization, sir. సో ఇప్పుడు కూడా వెల్త్ మాక్సిమైజేషన్ అయితే మనకి బెటర్ అంటమ్మా. Yes, sir. ఓకే, రైట్.
సో ఆబ్జెక్టివ్ అంటే ఏంటనేది మనం చూసాం. ఆబ్జెక్టివ్ లో మనం వెల్త్ మాక్సిమైజేషన్ ఆబ్జెక్టివ్ గా చూస్ చేసుకున్నాం అనుకో, మా ఏ ఆస్పెక్ట్స్ మనం కన్సిడర్ చేయాలి? ఫస్ట్ వన్ ఈజ్ we have to calculate cash flow. అంటే క్యాష్ ఫ్లోస్ ని బేస్ చేసుకుని డెసిషన్స్ అనేవి తీసుకోవాలి. అంతేనా? Yes, sir. Yes, sir. నెక్స్ట్ కాస్ట్ బెనిఫిట్ అనాలిసిస్ చేసి మనం డెసిషన్స్ అనేవి తీసుకోవాలి. అండ్ వీ హ్యావ్ టు కన్సిడర్ టైం వాల్యూ ఆఫ్ మనీ. అంటే ఇప్పటి నుంచి మనం ఏ డెసిషన్ తీసుకున్నా, మనం ఎన్ని రకాల డెసిషన్స్ తీసుకుంటామమ్మా? 3 టైప్స్ ఆఫ్ డెసిషన్స్. ఏంటవి? ఫైనాన్సింగ్ డెసిషన్స్, ఇన్వెస్ట్మెంట్ డెసిషన్స్, డివిడెండ్ డెసిషన్. ఈ 3 డెసిషన్స్ లో ఏది తీసుకున్నా సరే మనం ఏం ఫాలో అవుతాం? ఈ డెసిషన్స్ తీసుకునేటప్పుడు మనం ఏం ఫాలో అవ్వాలంట? వీ హ్యావ్ టు కన్సిడర్ ద క్యాష్ ఫ్లోస్. మనం ఏం కన్సిడర్ చేయాలమ్మా? డెసిషన్ మేకింగ్ కి క్యాష్ ఫ్లోస్ ని కన్సిడర్ చేస్తాం. అలాగే కాస్ట్ బెనిఫిట్ అనాలిసిస్ ని కన్సిడర్ చేస్తాం. అలాగే ఏం కన్సిడర్ చేయాలంట? టైం వాల్యూ ఆఫ్ మనీని మన కన్సిడరేషన్ లోకి తీసుకోవాలంట వైల్ టేకింగ్ ఎనీ సచ్ డెసిషన్స్. అర్థమవుతుందా? Yes, sir. రైట్. సో ఇప్పుడు స్కోప్ ఆఫ్ ది ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ అంటే ఏంటో చూద్దామమ్మా. సో స్కోప్ అండ్ ఆబ్జెక్టివ్ ఆఫ్ ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ అనుకున్నాం కాబట్టి అసలు స్కోప్ ఏంటి, మన ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ యొక్క స్కోప్ ఏంటి? ఎవరు చదువుతారంటే మణికంఠ. Yes, sir. వినిపిస్తుందమ్మా? Yes, sir. వినిపిస్తుంది సార్. అర్థమైందమ్మా సోఫార్? Yes, sir. అర్థమైంది సార్. అర్థమైతే కనుక మన స్కోప్ ఆఫ్ ది ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ చదవమ్మా. Scope of financial management. As an integral part of the overall management, financial management is mainly concerned with the acquisition and use of funds by an organization. Based on financial management, Guru Isra Solmon's concept of financial management. Following aspects are taken up in detail under the study of financial management. సో ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ స్టడీ చేయాలంటే మన స్కోప్ అంటే ఏంటి, ఎంతవరకు మనం ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ లో మనం ఇన్వాల్వ్ అవ్వాలి, ఎంతవరకు చూడాలి అని చెప్పేసి అంటే ఫస్ట్ ఏం చెప్తున్నాడమ్మా? Determination. Determination of size of the enterprise and determination of rate of growth. సో సైజ్ ఆఫ్ ది ఎంటర్ప్రైజ్, రేట్ ఆఫ్ గ్రోత్ చూడాలంట. నెక్స్ట్ Determining the composition of assets of the enterprise. సో డిటర్మైన్ ద కాంపోజిషన్ ఆఫ్ అసెట్స్ ఆఫ్ ది ఎంటర్ప్రైజ్ అనేది డిసైడ్ చేసుకోవాలి. నెక్స్ట్ Determining the mix of enterprises financing, that is consideration of level of debit to equity, etc. సో మన స్కోప్ ఏంటంటే కనుక మన ఆర్గనైజేషన్ బేస్ చేసుకుని, అంటే మన సైజ్ ఆఫ్ ది ఎంటర్ప్రైజ్ గురించి బేస్ చేసుకుని, దానికి సంబంధించిన కాంపోజిషన్ ఆఫ్ అసెట్స్ చూసుకుని, దానికి ఆ డబ్బులు ఎలా తీసుకురావాలి, ఫైనాన్సింగ్ అంటే ఏంటి, లెవెల్ ఆఫ్ డెట్ ఆర్ ఈక్విటీ ఎలా తీసుకురావాలో చూడాలంటమ్మా. అనాలిసిస్, ప్లానింగ్, కంట్రోలింగ్ ఆఫ్ ది ఫైనాన్షియల్ అఫైర్స్ అనేది చేయాలంట. దిస్ ఈజ్ అవర్ స్కోప్ ఆఫ్ ది ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ అని చెప్పారమ్మా. అర్థమైందా? Yes, sir. రైట్. సో ఇక్కడ మనకి ఆబ్జెక్టివ్స్ చూసాము, స్కోప్ చూసామమ్మా. మన స్కోప్ ఏంటి, దాని ఆబ్జెక్టివ్స్ ఏంటో చూసాం. జస్ట్ లిటిల్ బిట్ ఇంట్రడక్షన్. ఇది చాప్టర్ లో ప్రతిదీ కూడా ఇన్ డీటెయిల్ గా మనం మాట్లాడుకోవట్లేదు అనుకోవద్దు. మన టోటల్ సిలబస్ అంతా, ఎఫ్ఎం సిలబస్ అంతా అయిపోయిన తర్వాత మళ్ళీ వెనక్కి వచ్చి అప్పుడు ఇందులో ఒక్కొక్క లైన్ టు లైన్ చదువుకుంటూ వెళ్దామమ్మా డీటెయిల్డ్ గా. సో దట్ అప్పుడు ఇప్పుడు మీకు ఇందులో కొంతవరకు ఏదైతే తెలుస్తుందో అప్పుడు కంప్లీట్ ఐడియా అనేది ఇక్కడ మనకి వస్తుంది. అందుకని ఇప్పుడు మనం ఏదైతే చెప్పుకుంటున్నాం ఇది ఫైనల్ కాదు, జస్ట్ అక్కడక్కడ మనకి ఏమేమి తెలియాల్సినంత వరకు జస్ట్ చూసి వచ్చేస్తున్నాం అమ్మా. ఓకే, రైట్. నెక్స్ట్ ప్రొక్యూర్మెంట్ ఆఫ్ ఫండ్స్. మనకి టోటల్ గా ఎన్ని రకాలుగా మన ఆస్పెక్ట్స్ ఉన్నాయంటే కనుక ప్రొక్యూర్మెంట్ ఆఫ్ ఫండ్స్, 2 యూటిలైజేషన్ ఆఫ్ ఫండ్స్. సో ప్రొక్యూర్ చేయడానికి మన దగ్గర ఉన్న ఆప్షన్స్ ఏంటి అని చెప్పేసి అంటే కనుక వేరియస్ సోర్సెస్ అనేవి మన దగ్గర ఉంటాయమ్మా. సో అందులో వన్ ఆఫ్ ది ఆస్పెక్ట్ ఏంటి, ఈక్విటీ, డెట్, ఏవైతే మనం మాట్లాడుకున్నామో దాంతో పాటుగా ఇక్కడ
డిబెంచర్స్, బాండ్స్, ఏంజల్ ఫైనాన్సింగ్ అంటే ఫస్ట్ టైం ఇన్వెస్ట్మెంట్ అమ్మా. వెంచర్ క్యాపిటల్ అంటే టెక్నిక్ లో మనం వెంచర్ క్యాపిటల్ అనేది సోర్స్, వన్ ఆఫ్ ది సోర్స్. బ్యాంక్స్, లాంగ్ టర్మ్, తర్వాత ఓనర్స్ ఫండ్స్, ఈక్విటీ, ఇవన్నీ కూడా మనకి వేరియస్ సోర్సెస్ ఆఫ్ ఫండ్స్ అమ్మా. సో ఈ సోర్సెస్ ఆఫ్ ఫండ్స్ ని మనం ఏం చేస్తామంటే యూటిలైజ్ చేస్తాం. ఓకే, సో యూటిలైజ్ అంటే ఇన్వెస్ట్ చేస్తా ఉంటాం. ఆ ఇన్వెస్ట్మెంట్ అనేది ఎలా చేయాలని చెప్పేసి అని అనుకుంటే కనుక మనం వేరియస్ ఆస్పెక్ట్స్ లో మనం మాట్లాడుకున్నాం అమ్మా. సో లాంగ్ టర్మ్ ఫండ్స్ ని మనం లాంగ్ టర్మ్ యూజెస్ కి మనం యూజ్ చేయాలి, షార్ట్ టర్మ్ ఫండ్స్ ని షార్ట్ టర్మ్ యూజెస్ కి మనం యూజ్ చేయాలని చెప్పేసి అనే విషయం మనం మాట్లాడుకున్నాము. అలాగే ఈ అసెట్స్ లో ఈ ఇలా ప్రొక్యూర్ చేస్తున్న అసెట్స్ ని అమౌంట్ ని మనం అసెట్స్ లో ఇన్వెస్ట్ చేస్తాం. అసెట్స్ అంటే ఎదర్ మేబీ ఫిక్స్డ్ అసెట్స్ ఆర్ కరెంట్ అసెట్స్. ఫిక్స్డ్ అసెట్స్ అంటే లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ అంటాం, అదే కరెంట్ అసెట్స్ అంటే షార్ట్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ అని చెప్పేసి మనం అంటూ ఉంటాం. ఓకే, సో ఇలా మన ఇన్వెస్ట్మెంట్ అనేది జరుగుతుంది. సో దిస్ ఈస్ ద బేసిక్స్ ఆఫ్ ది ఫైనాన్షియల్ మేనేజ్మెంట్. అది జస్ట్ లిటిల్ బిట్ ఇంట్రొడక్షన్ కింద మనం మాట్లాడుకున్నాం అమ్మా. సో నిన్న ఇవాళ క్లాసులో రెండు కూడా జస్ట్ మనకి ఏంటంటే లిటిల్ బిట్ ఇంట్రొడక్షన్ ఆఫ్ ది ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ అంతే. దీనికి ఈ చాప్టర్ కి మళ్ళీ మనం టోటల్ సిలబస్ అంతా అయిపోయిన తర్వాత మళ్ళీ వెనక్కి వచ్చి మనం ఒక్కొక్క పార్ట్ ని ఏది వదలకుండా కంప్లీట్ గా చూసుకుంటా వస్తామమ్మా. ఓకే, సో దీని తర్వాత మనం ఫస్ట్ ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ లో ఫస్ట్ టాపిక్ కి వెళ్దామమ్మా. సో మనం ఏంటంటే రెండు ఆస్పెక్ట్స్ ఉన్నాయి, సోర్సెస్ ఆఫ్ ఫండ్స్, అప్లికేషన్ ఆఫ్ ఫండ్స్ అని చెప్పేసి. అందులో సోర్సెస్ ఆఫ్ ఫండ్స్ అనేవి ప్రొక్యూర్ చేసేటప్పుడు మనం ఏ క్యాపిటల్స్ ని యూజ్ చేయాలి, దానికి కాస్ట్ ఎంత, అంటే అల్టిమేట్ గా మనకు కావాల్సింది ఏంటంటే మనకు వచ్చే బెనిఫిట్ అంతా తెలియాలంటే మనకు అయ్యే కాస్ట్ అంతా తెలియాలమ్మా. టోటల్ గా మనకు వచ్చే రెవెన్యూ లోంచి కాస్ట్ మైనస్ చేస్తే వచ్చేది బెనిఫిట్. మరి అలాంటప్పుడు కాస్ట్ అనేది తెలియాలి అని చెప్పేసి అంటే కనుక వాట్ ఈస్ ద కాస్ట్ టు ద క్యాపిటల్ అనేది మనం మాట్లాడుకోవాలి. సో నెక్స్ట్ క్లాస్ లో మనం ఏం చేస్తాం అంటే కనుక కాస్ట్ ఆఫ్ క్యాపిటల్ తో మనం ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ లోకి అడుగు పెడదాం అమ్మా. అప్పటి నుంచి ఇంకా స్పెసిఫిక్ గా ఆస్పెక్ట్ అంతా టాపిక్ వైజ్ గా మనం నేర్చుకుంటూ వెళ్దాము. ఓకే, రైట్.